అది కొచ్చిలోని ఓ బార్. మంచి బిజీగా ఉంది. ఎక్కడ చూసినా కోలాహలం. గుప్పు గుప్పుమని పొగ వదిలేవాళ్ళు, పెగ్గు మీద పెగ్గు లాగించే మద్యం ప్రియులు, బాల్యమిత్రులు, బార్ మిత్రులతో మొత్తానికి ఆ ప్రదేశం అంతా కళకళలాడుతోంది. ఇదంతా విని చాలా బాగుంది అనుకుంటున్నారా? అంతా బాగుంటే ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటాం? అంతా అనుకున్నట్లు జరిగితే అసలు కిక్కే ఉంది. అనుకున్నారో ఏమో, అక్కడున్న కొందరు మందుబాబులు అలా అనుకుంటే ఆగుతారా? ఆగరు. అందుకే గొడవ స్టార్ట్ చేశారు. అంతటా జరిగినట్లే అక్కడ కూడా ముందు చిన్నగానే స్టార్ట్ అయింది గొడవ. ఆ తర్వాత యాజ్ యూజువల్గా పెరిగి పెరిగి ఓ తుఫాన్లా మారింది. రెండు వర్గాలుగా విడిపోయి చేతనైనంత కొట్టేసుకున్నారు. ఇక్కడ కాదురా, దమ్ముంటే బయటికి రా, తేల్చేసుకుందాం అని వార్నింగ్లు కూడా ఇచ్చేసుకున్నారు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది సీన్లో. అంటే గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ఫైటింగ్లో ఒక హీరోయిన్ కూడా పార్టిసిపేట్ చేసింది. ఆమె మలయాళ నటి లక్ష్మి మీనన్. అప్పటి వరకు ఒక టీంలో మెంబర్గా యాక్షన్ సీన్లో ఇరగదీసిన ఆ హీరోయిన్ ఆ తర్వాత సినిమా లెవెల్లో మరో స్టంట్కు రెడీ అయిపోయింది. తన ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలని డిసైడ్ అయిపోయింది. వెంటనే స్క్రిప్ట్ రెడీ చేసుకుంది. తన ప్రత్యర్థి అయిన ఐటీ ఉద్యోగి ఇంటికి వెళుతుండగా సడన్ గా ఒక కారుతో అతన్ని అడ్డగించింది. ఫ్రెండ్తో కలిసి ఆ ఐటీ ఎంప్లాయీని కిడ్నాప్ చేసి తనలోని మరో కోణాన్ని బయటకు తీసింది. జనరల్గా సినిమాల్లో హీరోయిన్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్తో ఉంటారు. కానీ ఇది బయట జరిగిన రియల్ సీన్ కదా. అందుకే తనలోని ఆ సాఫ్ట్ టచ్ని బయటకు విసిరేసి తన నిజ స్వరూపాన్ని బయటకు తీసింది. ఆ ఐటీ ఎంప్లాయీపై తన ఫ్రెండ్తో కలిసి కసి తీరా దాడి చేసింది. వీలైనంత మేరకు కుమ్మేసి ఆ తర్వాత ఒక చోట వదిలేసి వెళ్ళిపోయింది. ఇంత జరిగిన తర్వాత ఇవాళ రేపు సినిమాల్లోనే వదిలేయట్లేదు. ఇక నిజ జీవితంలో పోలీసులు వదులుతారా? లేదు కదా. అందుకే కొచ్చి పోలీసులు ముందు కేసు ఫైల్ చేసి ఆ తర్వాత ఆమె కోసం వెతకడం స్టార్ట్ చేశారు. తొందరగానే దొరికిపోయిందనుకోండి. కాకపోతే కోర్టు ఆమెకు సెప్టెంబర్ 17 వరకు బెయిల్ ఇచ్చింది. అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే సస్పెన్స్. కేసుతోనే పోతుందా లేదా జైలుకు కూడా వెళుతుందా అనేది తేలాల్సి ఉంది. అంటే మనం కూడా నెక్స్ట్ సీన్ కోసం వెయిట్ చేయాల్సిందే.